హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బాబు యూకే 999. షో అయితే అయిపోయింది. బెడ్రూమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. తూనిగా బెడ్రూమ్, పికాక్ బెడ్రూమ్, జీబ్రా బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు అయితే పెట్టారు. తూనిగా బెడ్రూమ్కి అదృష్టం, కష్టంతో పాటు వచ్చిన అదృష్టము. సో ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క ఇది పెట్టారు, ఒక్కొక్క ఓట్ పెట్టారు. దాంట్లో ఎవరు వస్తారు ముందు ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి ఆ 3 బెడ్రూమ్లోకి ఏ జంటలు వెళ్తారు, ఎవరెవరు పేరు గెలిన వాళ్ళు వెళ్తారు అనేది సో రేపు కానీ ఎల్లుండి కానీ డిసైడ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి తొందరగా చెప్పేసుకుందాం వీడియో అయితే. ఫస్ట్ వచ్చింది యష్మి గౌడ, తనకి పార్ట్నర్గా నిఖిల్. సెకండ్ వచ్చేసింది అభయ్ నవీను, తనకి పార్ట్నర్గా అభయ్ నవీన్కి పేరణ వచ్చింది. సో థర్డ్ జోడీగా వచ్చేసి ఆదిత్య ఓం గారు వచ్చారు, తనకి పార్ట్నర్గా హౌస్మేట్ పార్ట్నర్గా సోనియా గారు వచ్చారు. ఫోర్త్ జోడీ వచ్చేసి బెజవాడ బేబక్క, శేఖర్ భాష. ఫిఫ్త్ జోడీగా వచ్చేసి కిరాక్ సీత, నాగమణికంఠ. సిక్స్త్ జోడీగా వచ్చేసి పృథ్వీరాజ్, విష్ణుప్రియ. సెవెంత్ జోడీగా వచ్చేసి నైనిక, నబీల్ అఫ్రిది. వీళ్ళైతే వచ్చారు. సో ఇప్పుడైతే మాట్లాడుకుందాము. నాకు 14 మంది కంటెస్టెంట్లో బేబక్ అయితే సూపరు. చూడంగానే నేనే ఫ్యాన్ అయిపోయాను ఆమెకి. సో చాలా బాగా ఆమె మాట్లాడడం కానీ, ఆమె స్టైల్ కానీ, అందరితో కలిసిపోవడం కానీ సో చాలా అంటే చాలా సూపర్గా ఉండింది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి కొన్ని టాస్క్లు పెట్టారు. ఫస్ట్ టాస్క్లో నిఖిల్ వాళ్ళు గెలిచారు. సెకండ్ టాస్క్లో ఆ పెట్టిన 3 టాస్కుల్లో అయితే ఒక్కొక్కరు గెలిచారు. దాని తర్వాత వచ్చేసి నాని గారు వచ్చారు, రానా గారు వచ్చారు, అండ్ అనిల్ రావుపూడి గారు వచ్చారు. ఆయన ఒక ఫన్ టాస్క్ చేశారు, ఎలిమినేషన్ టాస్క్. సో అదైతే టాస్క్ కాదని ముందుగానే వీడియోలో చెప్పాను నేను. దాని తర్వాత హౌస్మేట్స్ విషయం ఎత్తుకుంటే స్ట్రాంగ్గా నాకు అనిపించిన వాళ్ళల్లో నిఖిల్ గారు, పేరణ కరాటే ఫైటర్ అంట ఆమె. సో టాస్కుల పరంగా చెప్తున్నాను నేను. నాగమణికంఠ, ఆదిత్య ఓం గారు ఆడతారు, అభయ్ నవీన్ ఆడతారు, అండ్ శేఖర్ భాష కూడా టాస్క్లు అయితే బాగానే ఆడతాడు. సో వచ్చిన 7 మేల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో టాస్కుల పరంగా అయితే అందరూ టఫ్గానే ఇచ్చేటట్టున్నారు. ఫీమేల్ కంటెస్టెంట్లో కూడా టాస్కుల పరంగా అందరూ బాగా ఆడేవాళ్ళే, ఎవ్వరూ తక్కువ లేరు. వచ్చిన 14 మందిలో మటుకు ఒక్కరిని మించి ఒకరున్నారు, ఎక్కడ కూడా ఎవరు తగ్గేదే లేదన్నట్టున్నారు. ఇకపోతే బేబక్క సూపర్ అని తమ్మేలు పెట్టాను. ఆమె సూపరే. ఇంకా ఆమె నాకు తెలిసినంత వరకు ఆమెకి ఫుల్ ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ ద్వారా ఇంకా ఫ్యాన్స్ వస్తారు. ఆమె నాకు తెలిసి ఒక 10 వీక్స్ అయితే ఆల్మోస్ట్ ఉండిపోతుంది. ఆమె ఎలిమినేట్ కాదని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము అది. బేబక్ అయితే ఎలిమినేట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఎలిమినేట్ కాడు. శేఖర్ భాష నాకు తెలిసి శేఖర్ భాష కూడా ఉంటాడు. ఎందుకంటే శేఖర్ భాషని ఎందుకు ఉంచుతారు అంటే శేఖర్ భాష ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి నెగిటివ్గాను పాజిటివ్గాను 2 విధాలుగా తగులుతుంది. నేను నాగమణికంఠతో మాట్లాడేటప్పుడు చూశాను. నాగమణికంఠకి చెప్తానే తను మళ్ళీ కౌంటర్ వేయడం కానీ, నువ్వు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసావు, అక్కడ నాకు ఓవర్ అనిపించింది అని చెప్పడం కానీ, వెంటనే నాగమణికంఠ రియాక్ట్ అవుతాడు, అది తప్పబ్బా, అలా ఓవర్ యాక్షన్ కాదు అది అంటే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి అది రియల్ అని చెప్పడము. సో ఇలా శేఖర్ భాష ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు ఒక్కొక్కసారి అవతల వాళ్ళకి సరిగ్గా గుచ్చుకుంటాయి. దాన్ని అయితే బాగానే కవర్ చేశాడు శేఖర్ భాష గారు, బాగా కవర్ చేశారు. ఇకపోతే నిఖిల్ గారికి అండ్ నాగమణికంఠ గారికి చిన్న ఏదో గొడవ అయితే స్టార్ట్ అయింది. నామినేషను అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు ఓట్లు వేసే విధానం అయితే పెట్టాడు. నిఖిల్ గారు వేశారని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అది రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు మనకి, ఈరోజు ఎపిసోడ్లో చూపించలేదు. నాకు తెలిసి రేపు ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, సోమవారం ఎలిమినేషన్ టాస్క్ ఉండకపోవచ్చు, మంగళవారం నుంచి పెట్టచ్చు. ఒకవేళ రేపు ఎలిమినేషన్ టాస్క్ ఉంటే మాత్రం నిఖిల్ గారు, నాగమణికంఠ గారు, పేరణ గారు, శేఖర్ భాష గారు, సో కొన్ని మంది అయితే వస్తారు. ఎవరిని నామినేట్ చేశారో వీళ్ళల్లో ఉన్న 4 అయితే నిలబడ్డారో 4లో 3 నామినేట్ చేశారు అనుకుంటా. 3 లేదా 4 ఒక్కొక్క ఓటు అయితే వేశారు 4కి. ఆ 4కి ఎవరైతే ఓటు వేశారో ఆ 4 కంపల్సరీ తిరిగి నామినేషన్లో వీళ్ళకి ఓటేస్తారు. ఎలా అంటే ఫస్ట్ రోజే మమ్మల్ని పంపించేయాలని బయటకు అనుకున్నారు ఎందుకనేది. సో వారైతే జరుగుతుంది. నిఖిల్ గారైతే మటుకు చాలా అబ్జర్వ్డ్గా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అందరితో కలిసిపోతున్నారు.
నేను బయట చూసిన సీరియల్స్లో కానీ చాలా అగ్రెసివ్ అనుకున్నాను. సో లోపల కొద్దిగా ఫన్గానే ఉన్నారు. అందరికీ హెల్ప్ చేయడం కానీ మాట్లాడడం కానీ అందరూ బాగానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రేపటి నామినేషన్ టాస్క్ రేపు అప్డేట్లో చెప్తాను. అలాగే ప్లీజ్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.